ఈ అలైనర్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? అసలు అలైనర్స్ అంటే ఏంటి? చాలా మందికి అసలు ఐడియా కూడా లేదు. అసలు ఈ అలైనర్స్ నార్మల్ గా కంచెలాగా అలా వేసుకుంటూ ఉంటారు. అసలు ఈ అలైనర్స్ వల్ల యూజ్ ఏంటి? అలైనర్స్ అంటే ఇప్పుడు మనకి పళ్ళు వంకరగా ఉంటాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి మనం బ్రేసెస్ అని చెప్పేసి అంటే పళ్ళకి కంచెలాగా మీరు చూస్తుంటారు కదా, చాలా మంది పళ్ళకి కంచెలాగా వేసుకుంటారు. దాంట్లోనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. సో అంటే ఎఫర్డబుల్ అనమాట, కాస్ట్ ఎఫర్డబుల్ అనమాట. సో బ్రేసెస్లో రకాలు ఉంటాయి. మనం మెటల్ బ్రేసెస్ అని వేసుకుంటాం, సిరామిక్ అని వేసుకుంటాం. సో వీటి తర్వాత వచ్చిందంటే ఆ వైర్ ఏం లేకుండా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా జస్ట్ మనం అలా పెట్టుకున్నట్టు కూడా తెలియదు అనమాట. సో అక్కడ మీరు చూస్తుంటే క్లియర్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, ఎందుకంటే మనం పెట్టుకునేది టీనేజ్లో కాబట్టి ఎవరన్నా ఏంటి పళ్ళ కంచేసుకున్నావు ఏంటి అని అనుకున్నా ఉండటానికి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో అలైనర్స్ వచ్చింది. సో అఫోర్డబుల్ ప్రైస్ అంటారు. అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఇట్ డిపెండ్స్ అండి. మనం ఎందుకంటే ఆబ్వియస్లీ వీటికంటే హై రేంజ్ ప్రైస్, బట్ చూడటానికి కానీ యూజ్ చేయడానికి కానీ చాలా సింపుల్ ప్రొసీజర్. జస్ట్ సో కంపల్సరీ అదే ఆ ట్రీట్మెంట్ వాడితే మాత్రం చాలా బాగుంటుంది అండి అలైనర్స్. ఓకే. సో ఈ ఇంప్లాంట్స్ అంటే అసలు ఎలా చేస్తారు సార్? దేనికి చేస్తారు అసలు ఇంప్లాంట్స్ అనేది? ఇంప్లాంట్స్ వచ్చేటప్పటికే మనకు ఒకసారి పన్ను ఊడిపోతుంది కదండి. పన్ను ఊడిపోయినప్పుడు ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ పన్ను లేదు కదండి, ఇక్కడ గమనించారు. ఇప్పుడు పన్ను లేదు కదా, ఈ పన్ను లేని ప్లేస్లో మనం పన్ను పెట్టాలి. ఇప్పుడు పన్ను పెట్టాలంటే రెండు పద్ధతులు ఏంటంటే, ఇలాగా పళ్ళు నరగ తీసుకుని దానిపైన క్యాప్స్ పెట్టుకుని మనం జనరల్గా చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, ఒక పన్ను మిస్ అయితే ఇటు పక్కన పన్ను 3 పళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకటే టూత్ మిస్ అయింది, అప్పుడు ఇంప్లాంట్ వేసుకుని, ఇంప్లాంట్ అంటే నథింగ్ బట్ స్క్రూ అండి. ఆ స్క్రూ లాగా వస్తుంది. ఆ స్క్రూ మీద మనం ఇలాంటి ఒక టీత్ క్రౌన్ పెట్టేసి చేసుకుంటాం. అది సింగిల్ టూత్కి. అలాగే ఇప్పుడు ఆర్చ్ మొత్తంలో కూడా ఎక్కడ పళ్ళు లేకపోయినా మనం 5-6 ఇంప్లాంట్స్ వేసుకుని స్పేస్ని బట్టి, సో కంప్లీట్గా ఎలా అయితే ఉందో ఇలాంటి పళ్ళే మనం తయారు చేయొచ్చు. ఓకే. సో అంటే ఆ స్క్రూ లోపల ఉండడం వల్ల ఏమన్నా మనం ఆల్రెడీ మొత్తం అడ్వాన్స్డ్. ఇప్పుడు ఎందుకంటే మన జనరల్గానే ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది. సో అలాంటిది బోన్లో డ్రిల్ వేసి చేస్తాం. సో సైంటిఫికల్లీ ఇన్ఫెక్షన్స్ ఏం రావు. సో ట్రీట్మెంట్ అనేది కొంచెం లాంగ్ ప్రొసీజర్, 3 months ఇమీడియట్ లోడింగ్ అని చెప్పేసి డిఫరెంట్ వచ్చేసినాయి. చాలా వరకు జైగోపాలిటల్ అని చెప్పేసి, ఇంప్లాంట్స్ అని చెప్పేసి చాలా రకరకాల ఇంప్లాంట్స్ వచ్చాయి. నథింగ్ బట్ ఏంటంటే ఆ స్క్రూ అనేది మన ఎముకలో వేసి ఆ పన్ను క్యాప్ అనేది దాని మీద బిగించడమే. సో దాన్ని కంప్లీట్ ఆర్చ్ వరకు పెట్టుకోవచ్చు, సింగిల్ టూత్ వరకు పెట్టుకోవచ్చు. మరి తర్వాత అది రాదు, ఇంకా ఇట్స్ ఫిక్స్డ్ అండి. అంటే పళ్ళలో మన ట్రీట్మెంట్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరీ, అంటే మనం పెట్టేది ఏదైనా టెంపరీ, ఒకటి రిమూవబుల్, 2 ఫిక్స్డ్ అండి. మనం తీసి పెట్టుకునేది ఒకసారి తయారు చేసి ఫిక్స్డ్ అనమాట. సో ఏదైనా టెంపరీ, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్, రిమూవబుల్ అనమాట.